అబ్బాయిలోని గృహప్రవేశం చూడండి. ఎంట్రన్స్లో ఇవన్నీ కూడా ఇలా రెడీ పెట్టాం. అందంగా కలశం, బిందెలు, గుమ్మడికాయ అన్నీ కూడా చక్కగా అలంకారం చేసాం. ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వెళ్తాం. ఇలా కొన్నాం. ఇంత చక్కగా ఇలా కస్టమైజ్ చేసాం. దీనికి లోపలంతా కూడా చూస్తున్నారు కదా, దీపం కుందులు, పసుపు కుంకుమకి ప్రసాదం ప్లేటు, అలాగే अगरबत्ती है ना. बहुत अच्छा है. क्या बोलो? अच्छा, वेरी नाइस गिफ्ट. नो, अपन को अच्छा मिला. अच्छा मिला. या ఇది గిఫ్ట్. అండ్ వన్ మోర్ గిఫ్ట్ ఉంది, అవి కూడా కస్టమైజ్ చేసాం. అది ఇక్కడ పాలు పొంగించే ఏరియాని చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో. చుట్టూరా మనం తూర్పు వైపు కూర్చుని పాలను పొంగించుకోవచ్చును. ఆ ఏరియాను కూడా చుట్టూ కూడా సరౌండింగ్స్ కూడా చాలా చక్కగా పెట్టారు. ఇక్కడ కామాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారు. ఇదంతా చూడండి, ఇక్కడ దీపాన్ని కూడా డెకరేట్ చేసాం. ఆ పైనుండి అయితే డూప్లెక్స్ కాబట్టి పైకి కూడా మెట్లకు కూడా డెకరేషన్ ఇచ్చారు. ఇక్కడ నుండి అదంతా కూడాను చక్కగా వెంకటేశ్వర స్వామి నిలువెత్తుగా ఎంత అందంగా ఉన్నారో చూడండి. తిరుపతి నుండి దిగి వచ్చినట్లుగా ఉంది. విగ్రహాన్ని అలాగ వాళ్ళు సెట్ చేశారండి. చాలా అందంగా ఉంది. అసలు నాకైతే ఆ డెకరేషన్ తీయాలనిపించలే 2 రోజుల వరకును. కన్నులట 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని పిలిచి హారతులీరమ్మ. మంగళమలరమ్మ, జయ మంగళమలరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమలరి సుందరమూర్తికి వందనమలరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవ